నమస్కారం ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారతీయ ఒప్పంద చట్టం అనగా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 4 అనేది ఒక ప్రపోజల్, యాక్సెప్టెన్స్ లేదా రివికేషన్ ఎప్పుడు పూర్తయినట్లు పరిగణించాలో వివరిస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ప్రతిపాదన యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది. ఒక వ్యక్తి చేసిన ప్రతిపాదన అనగా ప్రపోజల్, అది ఎవరికైతే చేయబడిందో ఆ అవతల వ్యక్తికి తెలిసినప్పుడు, అంటే అతని నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు ఆ ప్రతిపాదన యొక్క కమ్యూనికేషన్ పూర్తయినట్లు భావిస్తాం అన్నమాట. సపోజ్ ఏ అనే వ్యక్తి బీకి తన ఇల్లు అమ్మాలని ఒక ఉత్తరం రాశాడు అనుకుందాం. ఆ ఉత్తరం బీకి అంది, అతను దానిని చదివినప్పుడు మాత్రమే ఏకి చేసిన ప్రతిపాదన పూర్తయినట్లు లెక్క. అంగీకారం యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది, ఇది మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో 2 రకాల పరిమితులు ఉంటాయి. ఫస్ట్ వన్, ప్రతిపాదన చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెనిస్ట్ ప్రపోజర్. అవతల వ్యక్తి అంగీకార పత్రాన్ని పోస్ట్ చేసినప్పుడు లేదా తన నియంత్రణలో లేని విధంగా పంపినప్పుడు ప్రతిపాదన చేసిన వ్యక్తి ఆ అంగీకారాన్ని కట్టుబడిపోతాడు. అంటే ఇకపై అతను తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేడు అని అర్థం. అలాగే అంగీకరించిన వ్యక్తికి వ్యతిరేకంగా, యాజ్ అగెనిస్ట్ ది యాక్సెప్టర్. ఆ అంగీకార పత్రం ప్రతిపాదన చేసిన వ్యక్తికి చేరి అతనికి తెలిసినప్పుడు మాత్రమే అంగీకరించిన వ్యక్తి పూర్తిగా కట్టుబడిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, బి ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ ఉత్తరం పోస్ట్ చేశాడు. ఉత్తరం పోస్ట్ చేయగానే ఏకి వ్యతిరేకంగా కమ్యూనికేషన్ పూర్తవుతుంది. అంటే ఇక ఏ వెనక్కి తగ్గలేడు. ఆ ఉత్తరం ఏకి చేరినప్పుడు బికి వ్యతిరేకంగా కమ్యూనికేషన్ పూర్తవుతుంది. నెక్స్ట్, రద్దు చేయడం యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ రివికేషన్. ఒక ప్రతిపాదనను లేదా అంగీకారాన్ని వెనక్కి తీసుకోవటాన్ని రద్దు చేయడం అంటాం. ఇది 2 వైపులా పూర్తవుతుందన్నమాట. రద్దు చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెనిస్ట్ ద పర్సన్ హూ మేక్స్ ఇట్. ఆ వ్యక్తి రద్దు చేస్తున్న సమాచారాన్ని పంపినప్పుడు, అంటే అది అతని చేతుల్లోంచి దాటిపోయినప్పుడు అతని వైపు నుండి రద్దు ప్రక్రియ పూర్తయిపోతుంది. ఎవరికైతే రద్దు సమాచారం పంపారో వారికి వ్యతిరేకంగా, అంటే యాజ్ అగెనిస్ట్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈజ్ మేడ్. ఆ సమాచారం అవతల వ్యక్తికి చేరి తెలిసినప్పుడు వారికి వ్యతిరేకంగా పూర్తవుతుంది. సో ఉదాహరణకు, ఏ తాను ఇల్లు అమ్ముతానన్న ప్రతిపాదన రద్దు చేస్తూ టెలిగ్రామ్ పంపాడు అనుకుందాం. సో ఏ టెలిగ్రామ్ పంపిన వెంటనే ఏకి వ్యతిరేకంగా రద్దు పూర్తవుతుంది. ఆ టెలిగ్రామ్ బీకి అందినప్పుడు బీకి వ్యతిరేకంగా రద్దు పూర్తవుతుంది. సో ఇది వచ్చేసరికి ప్రతిపాదన రద్దుకు సంబంధించిన ఎగ్జాంపుల్. అలాగే అంగీకారం రద్దుకు సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. బి తన అంగీకారాన్ని రద్దు చేస్తూ టెలిగ్రామ్ పంపాడు అనుకుందాం. ఇప్పుడు బి టెలిగ్రామ్ పంపినప్పుడు బికి వ్యతిరేకంగా, అది ఏకి చేరినప్పుడు ఏకి వ్యతిరేకంగా